హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బోస్ కిచెన్. ఈరోజు వీడియోలో కూరగాయలేమీ లేనప్పుడు, కూరగాయలు కట్ చేసి చేసుకునే ఓపిక లేనప్పుడు, ఇలా సింపుల్‌గా 10 నిమిషాల్లో ఈ పచ్చడి చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి కాదండి, టిఫిన్స్‌లోకి కూడా చాలా బావుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మీడియం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వేసుకోండి. ఇలా విడదీసేసి వేసుకొని ఒకసారి వాటర్‌తో కడిగేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసి నానపెట్టేసేసుకోండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి కట్ చేసుకుందాము. నేనైతే 10-15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి కొంచెం మంటలేని కాయలైతే ఈ పచ్చడికి చాలా బావుంటాయి. వీటిని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. ఇలానే వేసుకున్నామంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు పేలకుండా, చిట్లకుండా ఉంటాయి. ఇలా కట్ చేసి ఒక ప్లేట్‌లోకి వేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని, మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోనవసరం లేదండి. 2, 3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ పచ్చిమిర్చి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్‌లోకి వేసుకొని చల్లారనివ్వండి. పచ్చిమిర్చి చల్లారేలోపు ఒక మీడియం సైజు పెద్ద ఉల్లిపాయను తీసుకొని కట్ చేసేసుకుందాము. చిన్నుల్లిపాయలు కూడా ఒక 10-15 వరకు తీసుకోండి. ఇలా ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసేసుకొని ఇలా విడివిడిగా తీసేసుకోవాలండి. అలానే ఉంచుకోకుండా ఇలా వేటికవి విడివిడిగా తీసుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఈ పచ్చడిలోకి ఉల్లిపాయ ఫ్రై చేసి వేసుకోకూడదండి. ఇలానే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బావుంటుందన్నమాట. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని చల్లారిన పచ్చిమిర్చి అన్నింటినీ కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం నానపెట్టేసుకున్నాం కదా! చింతపండుని వేసుకోండి. చింతపండు వాటరు మీకు మరీ పచ్చడి గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ వేసుకోండి. అలానే ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 10-15 వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఇలా వేసుకుంటేనే మనకి అచ్చం రోట్లో నూరుకున్న పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. మరి మెత్తగా వేసుకోకుండా ఇలా కొంచెం పలుకులు పలుకులుగా కనపడే విధంగా వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత పోపేమి వేసుకోనవసరం లేదండి. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకి కాదండి, టిఫిన్స్‌లో కూడా చాలా బావుంటుంది. చూసారు కదా! ఎంత సింపుల్‌గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.